ప్రపంచ కార్మిక దినోత్సవం ఇది పీడిత జాతికి మహోత్సవం. ప్రపంచ కార్మిక దినోత్సవం ఇది పీడిత జాతికి మహోత్సవం. కార్మిక వర్గపు శక్తిని దాటిన మహోత్సవం మే దినోత్సవం. కార్మిక వర్గం శక్తిని దాటిన మహోత్సవం మే దినోత్సవం. మేడే ఈనాడే 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 మేడే ఈనాడే. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. కార్మిక రక్తపు చెలగల్లాగా పీల్చే వారల గుండెల దరగా దేవారల కుండల దరగా దేవారల కుండల దరగా ఏకతాటి పరిశ్రామికులంతా కథన సీమకే కదిలిన రోజుని ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. మేడే ఈనాడే 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 మేడే ఈనాడే. రోజుకు 15-20 గంటలు పనిచేయించే పద్ధతి వద్దని పని చేయించే పద్ధతి వద్దని పని చేయించే పద్ధతి వద్దని 8 గంటల పని దినానికై శ్రామిక వీరులు కోరిన రోజుని ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. మేడే ఈనాడే మేడే ఈనాడే మేడే ఈనాడే మేడే ఈనాడే. క్రూరమైన కార్పుల దాడిల నేలకు ఒరిగిరి మన సోదరులు. నేలకు ఒరిగిన మన సోదరులు నేలకు ఒరిగిన మన సోదరులు. అమర వీరులకు అమర వీరులకు జోహార్లు అమర వీరులకు జోహార్లు. క్రూరమైన కార్పుల దాడిలో నేలకు ఒరిగిరి మన సోదరులు. నేలకు ఒరిగిన మన సోదరులు నేలకు ఒరిగిన మన సోదరులు. ఒరిగిన వీరుల నెత్తుడు తలసిన మింగిక శమన ఒక పచాతం ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. మేడే ఈనాడే మేడే ఈనాడే మేడే ఈనాడే మేడే ఈనాడే. సకల దేశమున శ్రామికులంతా ఒకటని చాటే ఐక్యత చిహ్నం. ఒకటై చాటే ఐక్యత చిహ్నం ఒకటై చాటే ఐక్యత చిహ్నం. ప్రపంచ కార్మికులారా మీరు ఏకం కండి ఏకం కండి ప్రపంచ కార్మికులారా మీరు ఏకం కండి ఏకం కండి. సకల దేశమున శ్రామికులంతా ఒకటని తలిచే చికనము సీనం. ఒకటై చాటే చిహ్నం చిహ్నం ఒకటై చాటే చిహ్నం చిహ్నం. యావత్ ప్రపంచ పీడిత జాతి అంతర్జాతీయతకే నిలయం. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. మేడే ఈనాడే మేడే ఈనాడే మేడే ఈనాడే మేడే ఈనాడే. చెమట సుక్క సిందిస్తేనే మన కార్మికులం కావచ్చు పనిచేసే వారం కావచ్చు ఎక్కడ కూడి లేడం కావచ్చు ప్రతి ఒక్కరం కూడా చెమట చుక్క చిందిస్తేనే మన కడుపులో కింద పోతుంది ఇంత అన్నం పోతుంది. మరి చెమట సుక్క ఎక్కడెక్కడ కారుతుంది ఎట్లా కారుతుంది ఆ చెమట సుక్క యొక్క గొప్పతనం తెలిపడానికి మహేందర్ వచ్చాడు. మహేందర్ నోట చెమట సుక్క పాట. రాటి ఎండల్లో నిగనిగలాడే నా చెమట సుక్క నా చెమట సుక్కో నా చెమట సుక్క ఎర్రటి ఎండల్లో నిగనిగలాడే నా చెమట సుక్క. నా చెమట సుక్క నా చెమట సుక్క ఎర్రటి ఎండల్లో నిగనిగలాడే నా చెమట సుక్క. నా చెమట సుక్కో నా చెమట సుక్క ఎర్రటి ఎండల్లో నిగనిగలాడే నా చెమట సుక్క. చేలల్లో చిలకల్లో దుబ్బుల్లో దుమ్ముల్లో చేలల్లో చిలకల్లో దుబ్బుల్లో దుమ్ముల్లో చేలల్లో చిలకల్లో దుబ్బుల్లో దుమ్ముల్లో చేలల్లో చిలకల్లో దుబ్బుల్లో దుమ్ముల్లో మొలసిన మొక్కల్లో విరిసిన మురిసిన మొక్కల్లో విరిసిన కంకుల్లో నాగటి స్థాలలో నాటిన విత్తుల్లో నాగటి సాలలో నాటిన విత్తుల్లో మొలసిన మొక్కల్లో విరిసిన కంకుల్లో మొక్కల విరిసిన కంకుల్లో మొలసిన మొక్కల విరిసిన కంకుల్లో మొక్కల విరిసిన కంకుల్లో పంటల పండుగైన చెమట సుక్క పల్లె గడిసెల్లి నింపింది నా చెమట సుక్క.
సుక్క నా చెమట సుక్కో నా చెమట సుక్క ఎర్రటి ఎండల్లో నిగనిగలాడే నా చెమట సుక్క నా చెమట సుక్కో నా చెమట సుక్క అంట రాని దట్టే ఎక్కయి మండే నా చెమట సుక్క ఇసుకల్లో ఇటుకల్లో పునాది రాళ్ళల్లో ఇటుకల్లో ఇటుకల్లో పునాది రాళ్ళలో ఇసుకల్లో ఇటుకల్లో పునాది రాళ్ళల్లో ఇటుకల్లో ఇటుకల్లో పునాది రాళ్ళలో కలిపిన మాలల్లో లేపిన గోడల్లో కలిపిన మాలులో లేపిన గోడల్లో అద్దాల మేడల్లో బడులలో గుడులలో అద్దాల చలో అద్దాల అద్దాల మేడల్లో బడులలో గుడులలో రక్తాన్ని చీల్చించే నా చెమట సుక్క రంగులే హద్దింది నా చెమట సుక్క 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 ఎర్రటి ఎండల్లో నిగనిగలాడే నా చెమట సుక్క నా చెమట సుక్కో నా చెమట సుక్క ఎర్రటి ఎండల్లో నిగనిగలాడే నా చెమట సుక్క గలలలో పనులలో గాతాల గుండె మోతల్లో కళ్ళల్లో పనులలో గాతాల గుండె మోతల్లో సైరేను కూతల్లో కార్ఖానా యంత్రాలలో సైరను పూతలో కార్ఖానా యంత్రాలలో పొగలల్ల సొగలల్ల మంటటి కొల్మిల్లో సెగలల్ల మంటేటి కొలుపులో పొగలల్ల సగలల్ల మంటటి కొల్మిల్లో సెగలల్ల మంటేటి కొలుపులో ఇంకి పోలీసులమే నా చెమట సుక్క లోకానికే ఇరుసు నా చెమట సుక్క నా చెమట సుక్క అర్రర్రర్ర చల్. ఎర్రటి ఎండల్లో నిగనిగలాడే నా చెమట సుక్క నా చెమట సుక్క నా చెమట సుక్క అంటారా నీదంటే అక్కే మండే నా చెమట సుక్క రాణి దట్టే ఎక్కయి మండే నా చెమట సుక్క పూల దరువుల్లో జానపదుల గుండె చప్పుల్లో డప్పుల దరువుల్లో జానపద గుండె చప్పుల్లో ఎలా జాబ్ మా ఆయన చేస్తుండే డబ్ల్యూడిఎస్లో. ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారము, మీనా మేడంకి నమస్కారము, అందరు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరికీ నమస్కారము. మా ఆయన వాటర్ డెవలప్మెంట్ డబ్ల్యూడిఎస్లో జాబ్ చేసిండు, కానీ అది త్వరలోనే లాకౌట్ అయిపోయింది. ఆ తర్వాత మేము చాలా బాధపడినాము. మా ఆయన కూడా ఒక్క మీటింగ్లో కూడా మిస్ అని కాదు, అన్ని మీటింగ్లో ఆయన మిస్ కాకుండా వచ్చిండు. ఇన్ని సంవత్సరం ఎప్పుడు 92 నుంచి 18 వరకు ఆయన రెగ్యులర్గా మీటింగ్ ఎప్పుడెప్పుడు అవుతున్నానో అప్పుడప్పుడు వస్తుండే. ఆయన అప్పుడప్పుడు వచ్చి మీటింగ్లు అటెండ్ అయ్యి వెళ్ళిపోతుండే. ఏంది మీటింగు అని అడుగుతుంటే నేను, ఏంది మీటింగ్ అని వెళ్ళిపోతున్నావు, మరి ఏం జరుగుతుంది అక్కడ అని అంటే, అవుతుందిలే అని అంటుండే, కానీ ఇంకా ఏం అనకపోతుండే. అయితే ఆయన కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకు. వచ్చి 1918లో ఆయన చనిపోయిండు. చనిపోయిన తర్వాత ఈ డబ్ల్యూడిఎస్ గురించి నాకు ఏం తెలియదు, ఎక్కడ ఒక్క మీటింగ్లో కూడా నేను అటెండ్ కాలేదు. తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, మా చుట్టాలు ఆయన ఫోన్ చేసిండు. ఆయన అత్తమ్మ మామి అంటాడు, మామి ఇక్కడ డబ్ల్యూడిఎస్లో మీటింగ్ జరుగుతుంది, వచ్చి మనకు ఏదో అమౌంట్ ఇస్తారంట, నువ్వు రా త్వరగా రా అంటే, ఆ రోజు నేను చర్చిలో ఉండి సరే నేను వస్తున్నానని చర్చి ఎండు కాగానే ఆటో పట్టుకొని వచ్చాను. రాగానే ఇక ఆయనది నంబర్ ఏంటి అవన్నీ నాకు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను 7 మీటింగ్లో అటెండ్ అయినా. ఆ తర్వాత నాకు ఇక్కడ అసలు ఏం జరుగుతుందని కూడా నాకు తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాత మీనా మేడంని కలిశాను, యామ్ మేడంని కలిశాను, ఇంకా ఈ పెద్దోళ్ళు అందరినీ కలిసినాక ఇట్లా మీటింగ్ ఇట్లా జరుగుతుంది, మీరు మీటింగ్ అయినప్పుడల్లా రావాలి అని చెప్పి మాకు ఒక స్లిప్ ఇచ్చిండ్రు, ఇంత అమౌంట్ మీకు వస్తుందని. సరే అది తీసుకుని వెళ్ళినాం. మీటింగ్ ఎప్పుడెప్పుడు మీటింగో అప్పుడు నా దగ్గర డబ్బులు లేకున్నా కానీ అక్కడిక్కడ అప్పు చేశానే నేను ఆటోలో వచ్చేదాన్ని. నేను బస్సు ఎక్కలేకపోతున్నాను, ఎందుకంటే నాకు 2-3 ఆపరేషన్ అయింది. బస్సు ఎక్కలేకపోతున్నాను, ఆటోలోనే వచ్చాను. సరే ఇప్పుడు కొంచెం నాకు ఇక్కడ పరిచయం అయిండ్రు, యామ్ మేడం పరిచయం అయింది.
మీనా మేడంతో కలిసాను, ఇట్లా ఇట్లా సంగతి అని అంటే సరే అని నా బాధ అంతా వాళ్ళు విన్నారు. విని సరే అని చెప్పి ఇక నేను ఆ మీటింగ్ 7 ఈ రోజు వరకు నేను 7 మీటింగ్లో అటెండ్ అయ్యాను. తర్వాత ఈరోజు మేడే ఏంటంటే ఇప్పుడు మా ఆయన లేడు, నాకు చాలా బాధ. ఆయనకి ఏం అమౌంట్ వచ్చేది ఉందో ఆయన తీసుకోవాలి, కానీ నేను ఎప్పుడైనా మీటింగ్కి రా అని చెప్పలే. సరే అని ఆ మీటింగ్లకు నేను అటెండ్ అవుతున్నాను. అందరు పరిచయం అయినరు, మేడం పరిచయం అయింది. నా బాధ అంటే వాళ్ళకి చెప్పుకొని వస్తున్నాను. సరే అని ఇక నాకు మా ఆయన కూడా పాటలు చాలా పాడుతుండే. నేను మా ఆయన చాలా కలిసిమెలిసి ఉండి పాటలు పాడుతుండే మేము. సరే నాకు ఒక సంతోషం, నేను మీనా మేడం ఇంత చేస్తుంది వాటర్ డెవలప్మెంట్కి WDS వాళ్ళకని నేను పాట పాడాలని అనుకుంటున్నాను. అయితే సరే మేడం కూడా అన్నది సరే నువ్వు పాడు అని చెప్పింది. అదే ఈరోజు నేను పాడుతున్నాను. కూర్చొని 30 साल पहले मीना मैडम का इंतजार था, WDS के इंतजार था। आज मिले आज कल भी मिलेगा, आप झूठी नहीं हो, WDS को मिला ही हो। आप झूठी नहीं हो, WDS को चेक दिला रही हो। आप जो कुछ कहती हो करके दिखाती हो। मीना मैडम को WDS से प्यार था, आज मिले आज कल भी मिलेगा। आप झूठा ना करो, एक संसार मिला है। आप बसती रहती हो, एक चमकार मिला है। WDS को मीना माँ से प्यार था, आज मिले आज कल भी मिलेगा। ఇంకొక డైలాగ్ అండి, డైలాగ్